ఈ రోజు అనగా తేదీ 14 ఆగస్టు 2026 రోజున జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం రాజన్న సిరిసిల్ల మరియు కరీంనగర్ నందు శ్రీ బానోతు నవీన్ నాయక్ అటవీరక్షకుడు చెరువు సింగారం పశ్చిమ బీట్ అధికారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గారు తన యొక్క విధినిర్వహణలో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్లో గస్తీ తిరుగుతుండగా వేటగాళ్లు ఏర్పరిచిన కరెంటు ఉచ్చులకు తగిలి కరెంటు షాక్తో అక్కడికక్కడే మరణించిన తన ఆత్మకి శాంతి చేకూరాలని జిల్లా అటవీ శాఖ అధికారి రాజన్న సిరిసిల్ల మరియు కరీంనగర్ గారి సమక్షంలో అటవీ సిబ్బంది 2 నిమిషాలు మౌనం పాటించారు మరియు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి ఎస్ సత్యనారాయణ గారు మాట్లాడుతూ వారి మరణం వారి కుటుంబ సభ్యులకు తీరని లోటు అని విధి నిర్వహణలో సిబ్బంది జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ సత్యనారాయణ జిల్లాట శాఖ అధికారి రాజన్న సిరిసిల్ల మరియు కరీంనగర్ గారు శ్రీ ఎస్ కె షౌకత్ హుస్సేన్ అటవీ క్షేత్ర అధికారి కరీంనగర్ గారు, శ్రీ ఎండి షౌకత్ అలీ అటవీ క్షేత్రాధికారి స్ట్రైక్ ఫోర్స్ కరీంనగర్ గారు, శ్రీమతి ఎన్ లావణ్య అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు మరియు ఇతర అటవీశాఖ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.